వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటగిరిలోని సుమన్ ప్రజా దంత వైద్యశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చీఫ్ కన్సల్టెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చల్లా సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించగా వైద్యశాల సిబ్బంది మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతు శారద హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. కుటుంబం నుంచి కార్యాలయం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతున్నారని ఆమె అన్నారు. మహిళలు విద్య, ఆరోగ్యం, సేవా రంగాలలో మరింత ముందుకు రావాలని సూచించారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు సమాజ నిర్మాణంలో కీలక శక్తిగా నిలుస్తారని, వారి కృషి వల్లే కుటుంబాలు, సంస్థలు బలపడుతున్నాయని నిర్వాహకులు డాక్టర్ చల్లా సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చల్లా సుమన్ మాట్లాడుతూ మహిళలు వైద్య రంగంలో ఎంతో అంకిత భావంతో సేవలు అందిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా దంత వైద్య సేవలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఎంతో కష్టపడి రోగులకు సేవ చేస్తున్నారని ఆయన అభినందించారు. హాస్పిటల్ అభివృద్ధిలో మహిళా సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు ప్రశంసనీయమని తెలిపారు. మహిళల కృషిని గుర్తించడమే మహిళా దినోత్సవం జరుపుకునే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమన్ ప్రజా దంత వైద్యశాలలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా సన్మానించారు. డెంటల్, చైల్డ్ సైడ్ అసిస్టెంట్లు, నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించి చిరు కానుకలు అందజేశారు. వారి సేవలను గుర్తిస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది పట్ల ఆసుపత్రి యాజమాన్యం చూపిన గౌరవానికి మహిళా సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మహిళలు మాట్లాడుతూ మహిళలకు గౌరవం ఇచ్చే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆసుపత్రి యాజమాన్యం మహిళా సిబ్బందిని ప్రోత్సహిస్తూ సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ వేడుకల ద్వారా మహిళల సేవలను గుర్తించి వారికి గౌరవం తెలిపినందుకు కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, మహిళా ఉద్యోగులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సంఘంలో మహిళ అనేది అత్యుత్తమైనటువంటి స్థానం ఉంటుంది. ఎన్నో క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్లో, ఒక ఆడపిల్లగా, ఒక భార్యగా, ఒక అమ్మగా, ఇలాంటి అమ్మమ్మగా, ఇలా ఎన్నో ఇట్లాంటి లెవెల్స్లో క్యారెక్టర్స్ పోషిస్తూ ప్రతి మనిషిలోనూ వెన్నంటి ఉండేటువంటి ప్రతి మహిళకి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ మేము పిలిచిన వెంటనే ఉన్న బిజీ షెడ్యూల్స్ అన్నింటి కూడా పక్కన పెట్టి మా కోసం ఇచ్చేసినటువంటి మేడం గారు నిజంగా ఈరోజు ఆధునిక యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక తల్లిగా, ఒక గృహిణిగా మరియు వెంకటగిరిలో ప్రథమ మహిళగా, మాజీ చైర్పర్సన్గా, మరియు గ్రంథాలయం మాజీ చైర్పర్సన్గా ఎన్నో రకాలైనటువంటి రాజకీయంగా కావచ్చు, ఎన్నో బాధ్యతమైన పదవులను కూడా మేడం గారు ఎంతో నిర్విఘ్నంగా నిర్వహించి ఈరోజు మనం పిలిచిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి దొంశారద మేడం గారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా హాస్పిటల్ స్టాఫ్, డెంటల్ డిపార్ట్మెంట్స్లో డాక్టర్ కంటే కూడా చాలా కీలకమైన వృత్తి డెంటల్ అసిస్టెంట్స్, చైర్ సైడ్ అసిస్టెంట్స్. నిజంగా మా దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా మహిళలే. అందరూ నా సోదరి మనందరూ కూడా ఉదయం మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఎప్పుడు కూడా పేషెంట్ యొక్క సేవాభావంలో నిమగ్నులై, నిజంగా రోజుకి 24 అవర్స్ అయితే కనీసం రోజులో సుమారుగా 16 గంటలు ఇక్కడే ఉంటారు. అసలు వాళ్ళ మొహంలో ఎక్కడ కూడా బిజీ కానివ్వండి, విసుగు కానివ్వండి ఏమీ లేకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి వృత్తిని సదా గౌరవిస్తూ మొత్తం డే అంతా కూడా ఇక్కడే గడుపుతూ, మరియు ఫ్యామిలీలో వాళ్ళ భర్తకు కూడా సపోర్టివ్గా ఉంటూ చాలా రకాలుగా అన్ని రకాలైనటువంటి బాధ్యతల్ని నిర్వహిస్తున్నటువంటి నా సోదరిమణులందరికీ కూడా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేడం కూడా మరొకసారి తెలియజేస్తూ అందరికీ నా నమస్కారం. ఈరోజు సుమన్ ప్రజా దంతవైద్యశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన సుమన్ డాక్టర్ గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించిన లీలా డాక్టర్ గారికి, బాబు డాక్టర్ గారికి, ఇక్కడ ఉన్న మా మహిళా సోదరిమణులందరికీ మా ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికీ, ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో ఇప్పుడు ముందున్నారు. మహిళలు చాలా కష్టపడుతూ ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ అదేవిధంగా ఆర్థికంగా కూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అన్ని రకాలుగా ముందున్నారు. ఎంత ముందున్నా మహిళలు రాను రాను కొన్ని రంగాల్లో తక్కువగా చూడబడడం, వాళ్ళు బాధింపబడడం జరుగుతూనే ఉంది. దీనికి ముఖ్యంగా మన యువతకి చెప్పాల్సింది ఏంటంటే, మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ సమాజంలో మీరు ముందుకెళ్తూ నైపుణ్యంతో ఉండాలి. అదేవిధంగా ఆత్మరక్షణ కూడా తెలుసుకోవాలి. ఎప్పుడూ మహిళల్ని గౌరవిస్తూ ఉంటే చుట్టుపక్కల ప్రపంచమంతా బాగుండాలంటే ఆడవాళ్ళు బాగుండాలి. మాతృమూర్తులకి అదేవిధంగా మన పక్కనుండే మహిళలకి గౌరవం ఇవ్వాలి. అబ్బాయిల్ని పెంచేటప్పుడు కూడా ఆడవాళ్ళ ప్రాధాన్యత ఉంటుంది. అబ్బాయిల్ని కూడా సమాజం గురించి చెప్తూ పెంచాలి. కానీ ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటామంటే చాలా వరకు 70% వరకు మనం మహిళలందరూ విజయం సాధించారు, సమాజంలో ఈక్వల్ స్టేటస్లో ఉన్నారు. ఇంకా మనకు 100% పూర్తి స్వాతంత్రం రావాలంటే అది నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఆడపిల్లలు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. బయట కూడా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ సమాజంలో ఆర్థికంగా ముందుకెళ్ళాలి. అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలా మహిళల్ని ప్రతి ఇంట్లో గౌరవించుకుంటూ పోతే మనం హ్యాపీగా ఉండొచ్చు, కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు.